ఆయన పక్కన పెట్టి మరి అన్నాడీఎంతో వెళ్ళింది. అంత చేసినా కూడా ఒకే ఒక్క సీటు భారతీయ జనతా పార్టీకి తమిళనాడులో. అవును, అంటే 2024లో ఏమైందంటే 2024 లోక్సభ ఎలక్షన్స్ కి ముందు అన్నామలై బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. ఆయన ఆ టైంలో 2024 లోక్సభ ఎన్నికలకి అన్నాడీఎంకేతో పొత్తుకు ససేమిరా అన్నారు. అసలు యాక్చువల్లీ బీజేపీ అధిష్టానము ఇక్కడ తెలుగుదేశం పార్టీతో పొత్తు, జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు, అక్కడ అన్నాడీఎంకేతో పొత్తు కంపల్సరీ చేసుకోవాలనేది వాళ్ళ ఉద్దేశం. కానీ అన్నాడీఎంకే పొత్తుని అన్నామలై వ్యతిరేకించాడు. ఏడీఎంకేతో పొత్తును వ్యతిరేకించడంతో ఒంటరిగానే 2024 లోక్సభ ఎలక్షన్స్ లోకి వెళ్లారు. ఒంటరిగా వెళ్ళినా కూడా ఫలితాలు రాలేదు, జీరో, ఒక్క సీట్ కూడా రాలేదు. సో ఆ తర్వాత ఏమైందంటే ఏడీఎంకేతో పొత్తు లేకపోతే సమస్యాత్మకంగా ఉంటే మనం పొత్తు పెట్టుకోవాలనేది బీజేపీ అధిష్టానం ఆలోచన. అందుకే వాళ్ళు డిఎంకే ప్రభుత్వం ఎలాగో పడిపోతోంది, డిఎంకేకి ఆల్టర్నేట్ గా ఏడీఎంకే బీజేపీ కలిస్తే అధికారంలోకి రావచ్చు అనుకున్నారు. కానీ మధ్యలో సడన్ గా విజయ్ అనే ఫ్యాక్టర్ ఒకటి ఎమర్జ్ అయ్యేసరికి విజయ్ వైపు ప్రజలు నిలిచారు, డిఎంకే ఏడీఎంకే తిరస్కరించారు. అందులో బీజేపీ కూడా విక్టిమ్ అయిపోయింది. సో ఇప్పుడు అన్నామలైకి ఉన్న ఆప్షన్స్ ఏంటి అని అంటే, అన్నామలై కొత్త పార్టీ పెట్టి వెళ్ళాలి. కొత్త పార్టీ ఏ విధానంతో ఉండాలి, కొన్ని విజయ్ తరహాలో వెళతాడా అంటే, విజయ్ ఆల్మోస్ట్ డిఎంకే రాజకీయాలకు అనుగుణంగానే ఉన్నారు. ఆయన మేజర్ అంటే ఐడియాలజికల్లీ చూస్తే ఈవెన్ పెరియార్ ఫోటోలో ఆయన ఫ్లెక్సీలో కనబడతాయి. ఈవెన్ మన అన్నాదురైకి సంబంధించినటువంటి ప్రస్తావనలు ఆయన చేస్తూ ఉంటారు. ఈవెన్ ఎల్టీటీ ప్రభాకరన్ ఆయన పొగుడుతున్న పరిస్థితి.